హాయ్ ఫ్రెండ్స్, అరటాకులో అన్నంలో గుమగుమలాడే గోంగూర చేపకూర ఏ విధంగా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి. మేము ట్రై చేసాము, వెరీ సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఈరోజు సండే కదా, ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఫిష్ ముక్కలు మంచిగా కడుక్కొని నీట్గా కడుక్కొని ఉప్పేసి కడుక్కొని అక్కడ పెట్టేసుకోవాలి. గోంగూర ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అట్లాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని మెంతులు, జీలకర్ర మెంతుల పొడి వేస్తే సూపర్ టేస్ట్గా వస్తుంది. ఈ జీలకర్ర మెంతుల పొడిని మన రోట్లో వేసి సన్నగా నూరుకోవాలి. ఫిష్ను మ్యారినేట్ చేసి పెట్టాలి. కొంచెం మసాలా, పసుపు, అట్లాగే దాంట్లోకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఎక్కువగా వేయద్దు. ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది. కొంచెం వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది ఫిష్ కర్రీ టేస్ట్. అట్లాగే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అట్లా కొంచెం సాల్ట్, దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, కారం పొడి సరిపోయేంత. మేము 1 కిలో చేపకు ఒక 2.5 స్పూన్స్ వేసాము. అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ ఇవి వేసి మంచిగా మ్యారినేట్ చేసి మంచిగా కలిపి మిక్స్ చేసి ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల ముక్కకు మంచిగా కారము, మసాలా, పసుపు అన్నీ బాగా మంచిగా పట్టుకుంటాయి. టేస్ట్ బాగా వస్తుంది, తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత పొయ్యి పైన బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, మంచిగా బాండి గరం అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఎక్కువ వేయకుండా సరిపోతుంది, ఏం కాదు. తక్కువ వేసినా ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అట్లాగే పచ్చిమిర్చిని మంచిగా గోలించుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. తొందరగా మన ఉల్లిగడ్డ ముక్కలు గోలడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసి మంచిగా ఉడికించాలి. సిమ్లో పెట్టి ఉడికించాలి. సిమ్లోనే ఒక 5 minutes కొంచెం కొద్దిగా వాటర్ వేసి సిమ్లోనే ఉడికించాలి. ఇది మంచిగా ఉడకడం వలన మనం మూత పెట్టేసుకుంటే ఫిష్ ముక్కలు ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు వేసి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. మనము ఈ గోంగూర వేయడం వలన ఫిష్ కర్రీలో పులుసు వేయవద్దిగా. ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి మనం పులుసు వేయద్దు. ఇది మంచి టేస్ట్గా వస్తుంది. మంచిగా ఉడికిన తర్వాత ఎక్కువగా కలిపితే ఏమవుతుందంటే ముక్క ఇచ్చుకుపోతుంది, అంటే పీసులుగా అవుతుంది. దాన్ని ఇట్లా 1-2 సార్లు కలపాల్సి వచ్చినప్పుడు లోపితే సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది, సూపర్ టేస్ట్గా ఉంది. మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. మా ఇంట్లో అయితే అరటాకులు ఉన్నాయి. మేము అరటాకులో టేస్ట్ చేద్దాం, తినాలి, బాగుంటుంది టేస్ట్ అని అరటాకులో టేస్ట్ చేస్తున్నాం మేము. కొంచెం అన్నం, అట్లాగే దీంట్లోకి ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు కూడా పెట్టుకుంటే మంచిది, కానీ మేము కట్ చేసాము కానీ ప్లేట్లో వేసి చూపించలేదు. ఒక 2 పీసులు వేసి టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఇప్పుడు పీస్ కూడా మంచిగా ఉడికింది. మంచి వాసన అయితే వస్తుంది, కమ్మగా గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది. ఇది చేసి
ఇది తిని మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. గోంగూర ఫిష్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మంచి పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. పులుపు వలన వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి గోంగూర వల్ల రావు. ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఫిష్ ప్రియులకి అంటే చేపకూర ప్రియులకి ఇది సూపర్గా ఉంటుంది. మంచి వాసనతో పాటు సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.